ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వీడియో మీడియాలో ప్రసారమైన, సోషల్ మీడియా చక్కర్లు కొట్టిన దానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నదో, మనం మంచి గాని, చెడు గాని విస్తృతంగా ప్రచారం చేయాలంటే సోషల్ మీడియా ఆయుధంగా మారింది. ఇదంతా ఎందుకంటే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం మారుమూల గిరిజన గ్రామాలైన మెట్టచింత, పులిగోగుల ఇది ఏదైతే గ్రామాలున్నాయో, దీనికి సంబంధించి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి తార్ రోడ్డు వేశారు. ఈ తార్ రోడ్డు వేయడంలో చాలా వరకు గూడా నాణ్యత లోపించిందని, ఎక్కడ పడితే అక్కడ అట్లలు వచ్చేస్తున్నాయని జెప్పేసేసి ఒక వీడియో చక్కర్లు కొట్టింది. దీంతో అలర్ట్ అయిన కలెక్టర్ ఎక్కడైతే ఎవరైతే దానికి సంబంధించిన ఉన్నతాధికారులున్నారో వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. అయితే దాన్ని గూడా పరిశీలించిన తర్వాత అది రిపోర్ట్‌ని మళ్ళీ గవర్నమెంట్‌కి పంపడం గూడా జరిగింది. అయితే నేడు ప్రభుత్వం ఏదైతే సీరియస్‌గా తీసుకున్నదో దీని పట్ల ఫ్యాక్ట్ చెకింగ్ గూడా చేశారు. చేసిన తర్వాత ఫైనల్‌గా తేలిన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఎక్కడైతే గుంతలు తీసి ఏదైతే వీడియో వైరల్ అయిందో, ఆ ప్రదేశంలో ఏదైతే క్వాలిటీ సెంటర్ అది ఏదైతే దానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చేసేసి దాన్ని తీస్తారో, ఒక గొయ్యి తీసి దాని నుంచి పూడ్చే కార్యక్రమంలో వాళ్ళు దాంట్లో వెట్టేసారనమాట. దీనికి సంబంధించింది అదే దాన్ని మళ్ళా తీసి దాన్ని వైరల్ చేసిందనుకోవచ్చు. ఇది వైకే టీవీ చాలా ప్రాధాన్యతగా తీసుకొని, ఈరోజు ఉదయం నుంచి గూడా అదే మెట్టచింతల, అదే గన పులిగోగుల గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలను కనుక్కోవడం జరిగింది. అలాగనే అక్కడ కూడా దగ్గరికెళ్ళి ఎవరైతే వీడియో తీశారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ జరిగిందేంటంటే, ఏదైతే దీనికి సంబంధించిన ఈ గ్రావెల్ ఉన్నదో, దాదాపు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణి ప్రధానంగా అది ఏదైనా కొండల నుంచి ఉన్నటువంటి ప్రాంతం. గతంలో ఎన్నడూ గూడా ఆ ఏరియాకి రోడ్డు లేనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ముందుగా ఏదైతే మట్టితో ఉన్నదో మట్టితో కప్పిన తర్వాత, ఆ తర్వాత గ్రావెల్ గూడా వేసి, ఆ తర్వాత ఏదైతే ఈ మిక్స్ ఉన్నదో కాంక్రీట్ మిక్స్ గూడా వేస్తారు. వేసిన తర్వాత అధికారులు గూడా ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గూడా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఇటు మట్టేసినప్పుడు గానీ, గ్రావెలేసినప్పుడు గానీ, మిక్స్‌ని ఏసినప్పుడు గానీ, తార్ రోడ్డేసినప్పుడు గానీ, ప్రతి పొరలోనూ గూడా ఖచ్చితంగా అధికారులు చెక్ చేస్తుంటారు. అలాగనే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గూడా సిగ్నేచర్ గూడా చేయించుకుంటా ఉంటుంటారు. అన్ని పరీక్షల్లో గూడా అది ఓకే అని గూడా తేలింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే వైకే టీవీ ఉన్నదో ఆడికెళ్ళిన తర్వాత స్థానికులు కనుక్కోగా ఆళ్ళు చెప్పిందేంటంటే, "మాకు ఎప్పుడు మా పూర్వీకుల నుంచి గూడా ఇక్కడ రోడ్ లేదు. మాది మారుమూల గ్రామం కావడంతోటి ఇక్కడి నుంచి ఏ అధికారులు గాని, ఏ నాయకులు గాని పట్టించుకోలేదని" జెప్పారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దీనికి ప్రాధాన్యత తీసుకొని, ఆ మారుమూల గ్రామాలకెళ్ళాలని జెప్పేసేసి దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకోగా, గతంలో గూడా కలెక్టర్ షణ్మోహన్ గూడా ఆ ఏరియాకెళ్ళి పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన రోడ్డు కూడా అక్కడ వేయడం గూడా జరిగింది. ఇప్పుడు ఆ పనులన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అది గిరిజన గ్రామం కావడంతో చాలా వరకు గూడా ఎక్కడికెక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదే రకంగా ఎక్కడికెక్కడ కల్వర్టులు గూడా ఉంటాయి. అలాంటి కల్వర్టులు గానీ, అప్ అండ్ డౌన్ గానీ, దానికి సంబంధించినటువంటి ఆ ఏరియాల్లో సీసీ రోడ్లు వేస్తా ఉంటారు. అదే రకంగా నార్మల్‌గా ఉన్నటువంటి ప్రదేశంలో బీటీ రోడ్లు వేస్తా ఉంటారు. దీనికి సంబంధించి అంటే అక్కడక్కడ బీటీ రోడ్లు వేసి పూర్తి చేయడం గూడా జరిగింది. ఇక మిగిలిందల్లా గూడా సీసీ రోడ్లు వేయాలి. ఇంకా పని పూర్తి కాకుండానే ఏ విధమైనటువంటి ఈ మీడియాలో వచ్చినటువంటి దీనికి వీడియోలకి కూడా శాంటిటీ లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ వర్క్ జరిగిందో, వర్క్‌కి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందు అక్కడ రోడ్డు ఏ విధంగా ఏశారనేది క్వాలిటీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన అధికారి ఎళ్ళడం జరిగింది. అక్కడ సంబంధించిన గొయ్యి పెట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తీసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఆ శాంపిల్ కూడా తీసిన తర్వాత అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా ఇమ్మీడియేట్‌గా తాత్కాలికంగా ఆ గోతులను పూడ్చివేయడం జరిగింది. దాని పైన ఏదైతే తారుందో తారు కూడా వేయడం జరిగింది. కారణం ఏంటంటే ఏదైతే సీసీ రోడ్లు వేయడానికి ఇంకా పని ఉన్నదో, ఆ పనిలో ఆ పని జరిగే సమయంలో ఏదైతే ఈ గోయి పెట్టారో, ఈ గోతిలో సిమెంట్ అది ఏసి, యథావిధిగా తారు గూడా పైనేసి, అంటే మచ్చ లేకుండా ఎలాగున్నదో అలా కూడా చేయడానికి కూడా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడికొచ్చి వీడియో తీసి, అవన్నీ గూడా చెరిపేసి ఇలాగున్నది అని చెప్పడంతోటి చాలా వరకు గూడా అంటే అది కాస్త ఏదే ఏదైతే ఆ వీడియో కాస్త ప్రధాన మీడియాలో కూడా ఎళ్ళడం జరిగింది.
దీనికి సంబంధించిన వైరల్ గూడా అవ్వడం జరిగింది. అయితే ఎవరైతే అధికారులున్నారో దానికి సంబంధించిన ఆ ఫ్యాక్ట్ చెకింగ్‌లో గూడా దానికి సంబంధించిన ఆ అబ్బాయికి గూడా కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్టర్ గాని, అలాగనే అధికారులు గూడా వాళ్ళకి దీనికి సంబంధించిన ఆ వివరాలు గూడా తెమ్మనడం గూడా జరిగింది. అధికారులు అలాగనే రాష్ట్ర ప్రభుత్వం గూడా నేడు ఒక నోటీస్ గూడా విడుదల చేసి దాని మీద స్పందించింది నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే సమయంలో దాన్ని ఆటంకపరిచినప్పటికీ, అలాగనే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే తప్పుగాని జరిగితే గనక, ఆ తప్పు జరిగినప్పుడు ఎవరైతే అధికారులున్నారో, అధికారులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. దానికి సంబంధించింది ఏదైతే అక్కడ తప్పు జరుగుతుందో దాన్ని మనం చూపించొచ్చు. కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడం వల్ల ఇంకా పని కూడా పూర్తి కాకుండానే అది తప్పుదోవ కూడా వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల అక్కడ రావాల్సినటువంటి ఈ నిధులు ఆగిపోవడం గానీ, అదే రకంగా వేరే దిక్కున ఎక్కడైనా వర్క్ చేయాలంటే గూడా కాంట్రాక్టర్లు కూడా బెంబేదెలెత్తిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో కూడా వాళ్ళందరూ గూడా అంటే మిడిమిడి జ్ఞానంతోటి అలాగనే సమాచారం లేకుండా గూడా వీడియోలు పెడితే గనక వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసేసి ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి సంబంధించినటువంటి అక్కడ వీడియోలు గానీ, అలాగనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు గానీ, వాళ్ళు గానీ మేము అడగ్గా వాళ్ళందరూ గూడా మాకు ఎప్పటినుంచో ఇలాంటి రోడ్డు లేదు. అయినప్పటికి గూడా మా ప్రాంతంలో వ్యక్తి కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈ వీడియోలు తీశారని చెప్పేసేసి ఆళ్ళు ఆవేదన గూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామానికి ఎలాంటి నడకదారి తప్ప ఎవరైనా మృతి చెందినా, హాస్పిటల్‌కి తీసుకెళ్ళమన్నా, గర్భిణీ స్త్రీలకి ఎళ్ళవలసిన డోలీలు పెట్టుకొని తీసుకొచ్చే లాంటి ప్రాంతానికి ఈరోజు తార్ రోడ్లు వేసి, సీసీ రోడ్లు వేసి, బీటీ రోడ్లు వేసి మొత్తం అక్కడ అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటే గనక చాలామంది దీన్ని తప్పుడుదోవ పట్టిస్తున్నారని చెప్పేసేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడికెళ్ళి మేము చూడగా చాలా వరకు అంటే ప్రత్తిపాడు మండలంలోనే ఆ యొక్క గిరిజన గ్రామం లాస్ట్ గ్రామం అని చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలో ఏ పులిగోగులున్నదో దీనికి సంబంధించిన ఆ గ్రామం లాస్ట్ ఇల్లు వరకు గూడా దీనికి సంబంధించినటువంటి తార్ రోడ్ ఏశారు. అయితే అక్కడ గూడా అంటే బిఎస్ఎన్ఎల్ టవర్లు వేశారు. అలాగనే నీటి సదుపాయం, అలాగనే విద్యుత్ సదుపాయం అన్నీ గూడా గిరిజన గ్రామాల్లోనూ, తండాల్లోనూ దాదాపు 10 ఇల్లులున్నటువంటి తండాల్లో గూడా ఇలాంటి అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో ఎవరు గూడా ఆటంకం చేయకూడదని చెప్పేసి అధికారులు, అలాగనే ప్రభుత్వం గూడా స్పందించిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైకే టీవీ అక్కడ ఉన్నటువంటి అధికారితో మాట్లాడింది. అలాగనే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడాం. ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్‌తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగనే టోటల్‌గా దీనికి సంబంధించి ఈ రోజంతా గూడా ఎక్కడైతే అంటే ఈ వీడియో తీశారో, ఆ వీడియో తీసినటువంటి ప్రదేశంలో గూడా పర్యటించడం గూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతీది గూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ప్రజలకు కూడా మేము వైకే టీవీ ద్వారా గూడా అందరికీ గూడా చెప్పడం గూడా జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎక్కడైతే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతాయో వైకే టీవీ గూడా అక్కడుండి ఫ్యాక్ట్ ఫైండింగ్ గూడా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి స్థానికులు గూడా ఈ ఛానల్ తరపున గూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి అదంతా కూడా ఫేక్ అని గూడా ఫైనల్‌గా తేలిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఉదయభాస్కర్‌తో నానాజీ, కాకినాడ.